అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి నడిచే చెట్టు. సాలుమరద తిమ్మక్క ఇక లేరు. ప్రకృతి ప్రయాణం అంటే ఆమెకు ప్రాణం. చెట్లను చూస్తే చాలు ఆమె చిగురుస్తుంది. పిల్లలు పుట్టలేదని చెట్లనే పెంచుకుంది. చెట్లు ఆమె పిల్లలు, ఆత్మ బంధువులు అంటుంది. ఆమె శ్వాస ధ్యాస, ఆమె భాష, చివరకు ఆమె ఊపిరియట. కర్ణాటకలో సాలుమరద తిమ్మక్క అంటే ప్రతి చెట్టు పుట్ట చెబుతాయి. తిమ్మక్క ఉరాఫ్ అంటే మదర్ ఆఫ్ ట్రీస్. 114 సంవత్సరాల వయసులో కూడా మడమ తిప్పని వృక్షదీక్ష. ఖండాలు సరిహద్దులు దాటిన ఖ్యాతి ఈమెది. ఇప్పటికీ తనకొచ్చే నెలవారీ పెన్షన్ 500 రూపాయలతోనే జీవనం. ఆమె నాటిన మొక్కల విలువ 1,75,00,000 పైగానే ఉంటుందట. ఈ పర్యావరణ ప్రేమికురాలు ఇప్పుడు పద్మశ్రీ. సాలుమరద తిమ్మక్క కర్ణాటకకు చెందిన పర్యావరణ ప్రేమికురాలు. ఈమె హులికల్ నుండి కూడూరు వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన 4 కిలోమీటర్ల మేరగా 384 మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో అందరి కళ్ళల్లో పడింది. 8,000 ఇతర చెట్లను కూడా పెంచింది. సాలుమరద అంటే కన్నడ భాషలో వృక్షాల వరస అని అర్థం. అసలు ఎవరి ఈ తిమ్మక్క? కర్ణాటకలో తుమ్కూరు జిల్లా గుబ్బి తాలూకాలో జన్మించింది తిమ్మక్క. ఈమె తల్లి పేరు విజయమ్మ. ఈమె బెంగళూరు రూరల్ జిల్లా హులికల్ గ్రామానికి చెందింది. పుట్టింది పెరిగింది గుబ్బి పరిధిలోని తుమ్కూరులో. పేదరికం కారణంగా చదువుకోలేదు. తల్లిదండ్రులు దినవారీ కూలీలు. 10 ఏళ్ల వయసు వచ్చేసరికి తిమ్మక్క గొర్రెలు మేకలను కాయడం మొదలుపెట్టింది. చెట్లంటే ఆమెకు ప్రాణం. చిన్నప్పటి నుంచి తుమ్కూరులో చెట్లతో మంచి అనుబంధం ఏర్పరచుకుంది. రోజు అడవిలో నుంచి ఏదో ఒక చెట్టును పట్టుకొచ్చి తన ఇంట్లో నాటేదట. అలా ప్రకృతి నేస్తంగా మారిన ఆవిడ తనలా ఎందరినో ప్రకృతి గురించి ఆలోచింపజేసింది. అందుకే ప్లాంట్ ఎ ట్రీ, అడాప్ట్ ఎ ట్రీ, సేవ్ ఎ ట్రీ, గెట్ ఎ ట్రీ అనే కంపెనీను నడిపిస్తోంది. ఈమె కార్యశీలి. ఈవిడ చదువుకోలేదు. ఇప్పటికీ వేలిముద్రే. ఏదైనా సేవ చేయాలంటే చదువు అవసరం లేదు, చేయాలన్న ఆలోచన ఉంటే చాలు అంటారు ఈమె. ఆమె భర్త పేరు చిక్కన్న. భార్య నాటిన చెట్లను జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచడం కోసం, జీతం కోసం పనిచేస్తున్న పనిని కూడా వదిలిపెట్టారు. ఆ సమయంలో తిమ్మక్క సంపదనే ఆ కుటుంబానికి జీవన ఆధారమయ్యింది. పెళ్ళయి 20 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టలేదు. పిల్లలు లేకపోవడంతో ఉమేష్ అనే పిల్లాన్ని దత్తకు తీసుకున్నారు. పిల్లలు లేనందుకు వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు. మనం బాధలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేస్తే భగవంతునికి సేవ చేసినట్లు అని భావించి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. తాము నాటిన మొక్కలే తమ సొంత బిడ్డలని భావించి జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. ఆ చెట్లే మా పిల్లలు అని ఆమె ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది. ఆమె భర్త చిక్కన్న కూడా భార్యకు సహకరించి తాను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఆమె అడుగులో అడిగేసి నడిచారు. అలా ఇద్దరు కలిసి ప్రకృతిని పూజించారు. పిల్లలే లేని ఆ వృద్ధ దంపతులు మొక్కలని పిల్లలుగా భావించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. 1990లో చిక్కన్న మరణించారు. దాంతో తిమ్మక్క ఒంటరిదైపోయింది. అయినా ప్రారంభించిన కార్యక్రమాన్ని వదలకుండా మొక్కలను నాటుతూనే ఉంది. శతాది వృద్ధిరాలిగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తన గ్రామ వార్షిక ఉత్సవానికి వర్షపు నీటిని నిల్వ చేయడానికి పెద్ద ట్యాంకు నిర్మాణం సహా ఇతర సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా చేపట్టే అనేక అటవీ పెంపక కార్యక్రమాల స్ఫూర్తిని నింపేందుకు అతిథిగా వెళ్లి ప్రేరణగా నిలిచింది. తన భర్త జ్ఞాపకార్థకం తన గ్రామాల్లో ఆసుపత్రిని నిర్మాత్మక తలపెట్టింది. దీనికోసం ఒక ట్రస్టును కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికీ నెలకు తనకొచ్చే 500 రూపాయలతోనే ఆమె జీవనం కొనసాగిస్తోంది. ఆమెకు మరెన్నో అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి. 1995లో కేంద్ర ప్రభుత్వం ఈమెను భారత పౌర పురస్కారంతో సన్మానించింది. 1997లో ప్రియదర్శిని వృక్షామిత్ర పురస్కారం లభించింది. పర్యావరణానికి ఈమె చేసిన కృషి గుర్తింపుగా 1997లో భారత ప్రభుత్వం జాతీయ పౌర పురస్కారంతో తిమ్మక్కను గౌరవించింది. 2016లో సాలుమరద తిమ్మక్కను బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన మహిళల్లో ఒకరిగా గుర్తించింది. 2019లో ఈమెను పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది. నేషనల్ సిటిజన్ అవార్డ్ ఆఫ్ ఇండియా ఆమెను ఘనంగా సత్కరించింది.
కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ 2020 సంవత్సరంలో తిమ్మక్కకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. లాస్ ఏంజల్స్ మరియు ఓక్లాండ్, కాలిఫోర్నియాలో ఉన్న యుఎస్ పర్యావరణ సంస్థ తిమ్మక్కస్ రిసోనెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే పేరు పెట్టారు. ఇది చాలా అరుదైన గౌరవం. అంతేకాదు, తిమ్మక్క పొందిన అవార్డు లేదంటే అతిశయుక్తి కాదు. వీరచక్ర అవార్డు కర్ణాటక ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి అక్రిడిటేషన్ సర్టిఫికేట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరుచే ప్రశంసాల సర్టిఫికేట్. కర్ణాటక కల్పవల్లి అవార్డు, గ్రాండ్ ప్రిలిమ్స్ బ్రేవరీ అవార్డు, పంపవతి పర్యావరణ పురస్కారం, బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు, వానవటే అవార్డు, శ్రీమత అవార్డు, హెచ్ హన్నో సోషల్ సర్వీస్ అవార్డు, కర్ణాటక పర్యావరణ పురస్కారం, ఉమెన్స్ హౌజ్ అవార్డు, రాజోత్సవ అవార్డు, ఫ్లవర్ ఫౌండేషన్ విజన్ స్పిరిట్ అవార్డు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ లివింగ్ నుండి విశాలాక్షి అవార్డు, ప్రతిష్టాత్మక నడోజా అవార్డును కూడా గెలుచుకుంది. నిజానికి తిమ్మక్కకు ఈ అవార్డులు ప్రశంసల కంటే మొక్కలు నాటి పెంచి పెద్ద చేయడమే గొప్ప అని భావించింది. 1999 తిమ్మక్క మత్తు 284 మొక్కలు అనే డాక్యుమెంటరీ చిత్రం నిర్మించబడింది. 2000లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇది ప్రదర్శించబడింది. తిమ్మక్కకు డిసెంబర్ 2020లో తుంటకి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆమె కోలుకుంది. వయసు వల్ల ఆమెకు తనుభారం కావచ్చు, కానీ తరువు భారం ఎప్పుడూ కాలేదట. చెట్లను చూస్తే చాలు ఆమె చిగురుస్తుంది. 114 సంవత్సరాల సుదీక్ష జీవనం గడిపిన తిమ్మక్కకు కన్నీటి నివాళాలు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.